వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి ప్రభుల వారిని అడిగినటువంటి ఒక ప్రశ్న, ఒక సందేహము ఏంటి అనంటే, ప్రభువా, నిత్య జీవము చేరడానికి, నిత్య జీవంలో ప్రవేశించాలి అనంటే, అనగా పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి, ఏం చేస్తే నేను పరలోకం వెళ్తాను అనేటటువంటి మాటను యేసు ప్రభుల వారిని ఈ యవనస్తుడు అడుగగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటనే మరియు లూకా సువార్తలో కూడా వ్రాయబడి ఉండుట చూస్తాం. ఈ సందర్భమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు అన్నారు, మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. జాగ్రత్తగా గమనించండి. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభుల వారిని నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. చాలా సంతోషం. కొంతమందికి ఈ లోక సంబంధమైన ధ్యాస తప్ప దైవ సంబంధమైన చింతన ఎవరికి ఉండదు. ఈ యవన బిడ్డలో అంతో ఇంతో కాస్త దైవ సంబంధమైనటువంటి చింతన కనబడుతూ ఉన్నది. ఈ లోకము శాశ్వతము కాదు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వెళ్ళవలసినదే. ఈ లోకములో మనం శాశ్వత కాలం జీవించలేం. అయితే నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గంలో వెళ్ళాలి అని తపన పడుచు మరి ఎంతమందిని ఎన్ని విధాలుగా రీతిగా అడుగుతూ వచ్చాడో, యేసు ప్రభుల వారి యొక్క హితబోధలు, యేసు ప్రభుల వారి యొక్క పరిచర్య విధానమంతా కూడా యవన బిడ్డ చూచి కాస్త ప్రోత్సహించబడి ఈ ప్రభువును పట్టుకుంటే నేను పరలోకం చేరుతాను, ఆయననైనా నాకు ఏదైనా మార్గం చూపిస్తాడేమో అనేటువంటి విధంగా బయలుదేరి వచ్చి, ప్రభువా, నేను నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయాలి అని అంటున్నాడు. అంటే మంచి కార్యము చేస్తే వెళ్తారు అనేటటువంటి భావనలో మరి తాను ఉన్నాడు. తాను మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ నానుడి ఉన్నది. అందుకే దాన ధర్మాలు చేస్తే, మంచి కార్యాలు చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం మీన్స్ పరలోకం వెళ్తాం, మోక్షం వెళ్తాం అనేటటువంటి భావన ఇప్పటికీ కూడా మనుషుల్లో ఉన్నది. అలాంటి మంచి కార్యాలు చేస్తే దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటాం. ఇహలోక సంబంధమైన దీవెనలు. నలుగురికి పట్టెడు అన్నం పెట్టామంటే మన ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. 4 రూపాయలు దానం చేయగలిగామంటే సమృద్ధి అయిన ధనం ఉంటుంది. ఈ రీతిగా ఈ లోకములో సమృద్ధి చేత విలసిల్లగలమేమో కానీ ఆ మంచి కార్యాలను బట్టి మాత్రం మనము దేవుని రాజ్యం చేరుట అసాధ్యము. అయితే ఇక్కడ మనం ధ్యానం చేయవలసినటువంటి అంశం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆ యవనస్తుడికి అడిగిన ప్రశ్నకు మరి
నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి ప్రభువా అని అడిగిన ప్రశ్నకు యేసు ప్రభుల వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆజ్ఞలను పాటించుమని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆజ్ఞలను పాటించు అని చెప్పాడు. ఏ ఆజ్ఞలయ్యా? ధర్మశాస్త్రాలు ఉన్నవే కదా. అవును. అయ్యో, చిన్నప్పటి నుండి పాటిస్తున్నానండి, అన్ని ఆజ్ఞలు నేను తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నాను అంటే చక్కటి భక్తి జీవితం ఉన్నది యవనస్తుడికి. చిన్నతనము నుండి మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్నది, వాక్యం చదివే అలవాటు ఉన్నది, వాక్యాన్ని నేర్చుకునే అలవాటు ఉన్నది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ తప్పు అనేటటువంటి భావన ఏం కనబడట్లేదు యవనస్తుల్లో. ఎంత గొప్ప అద్భుతమైన విషయము అనంటే, నేను చిన్నతనము నుండి ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలన్నీ నేను పాటిస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా యూదుడనే కాబట్టి చిన్నతనము నుండి ధర్మశాస్త్రాన్ని కాస్త అవపోసన పట్టినటువంటి వాడను అని చెప్పినప్పుడు, చాలా సంతోషం బాబు, అన్నీ పాటిస్తున్నావు కదా. అయితే ఒకటి నీకు కొదవగా ఉన్నది అని చెప్తాడు. నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. జాగ్రత్తగా గమనించండి. ఈ యవనస్తుడు ప్రశ్న అడిగాడు, సందేహం అడిగాడు. ఆ సందేహము యేసు ప్రభుల వారు నివృత్తి చేశాడు, కానీ దానిని స్వీకరించే స్థితిలో యవనస్తుడు లేడు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నీ బాగున్నాయి కదయ్యా, నేను వెళ్తానా పరలోకం అని యవనస్తుడు తిరిగి ప్రభుల వారిని అడిగినప్పుడు, అన్నీ చేస్తున్నాను ఇంకా నాకేం కొదువా? ఏం కొదవలేదని నీవు అనుకుంటున్నావు, కానీ ఒకటి నీకు కొదవగా ఉన్నది. లూకాసు వార్తలో మనం గమనిస్తే అక్కడ వ్రాయబడుతుంది, ఒకటి నీకు కొదవగా ఉన్నది. ప్రేమను దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ ఒకటి కొదవగా ఉన్నది యవన బిడ్డలో అని అంటే, ధనము. ధనము మీద మమకారము, ధనము మీద వ్యామోహము గొప్పదిగా ఉన్నది. దాని నుండి బయట పడలేకపోతూ ఉన్నాడు. ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట మీరు గమనిస్తే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగును అని అన్నాడు. ఇక్కడ నీవు నీ ధనాన్ని విడిచిపెడితే, నీవు నా వెంబడి వస్తే, ఇదిగో పరలోకములో నీకు విస్తారమైన ధనము. ఈ లోకములో ఏ ధనము గురించి నువ్వు ఆరాట పడుతూ ఉన్నావో అంత గొప్పగా, దానికంటే గొప్పదైనటువంటి ధనాన్ని నీకు పరలోకములో ఇస్తాను, రా. పరలోకం సంగతి తర్వాత దేవుడెరుగు, కానీ ఇక్కడిది వదిలిపెట్టి రమ్మంటున్నావు ఏందయ్యా స్వామి? ఏదో ఇక్కడ ఓ ప్లాటు రాసిమంటే రాసిస్తాను, నాకు కొంచెం ఏదన్నా 4 ఎకరాలు రాసి ఇవ్వయ్యా అంటే రాసిస్తాడు, కానీ నువ్వు ఉన్నదంతా అమ్మి బీదలకి ఇచ్చేయమంటున్నావు. ఏం బీదలకి ఇవ్వడానికే సంపాదించినానా నేను? నాకేం పని పాట లేదా అనుకుని ముఖం చిన్నబుచ్చుకొని, గుండె నొప్పి వచ్చింది బిడ్డకు, దెబ్బకు హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే అక్కడ రాయబడుతూ ఉంటుంది, 22వ వచనం, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇంకో చోట నొచ్చుకొని అని వ్రాయబడుతుంది, నొచ్చుకొని వ్యసనపడుచు. ఎంత అనవసరంగా
వీళ్ళని అడిగాను, మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకు వ్యసనం, ఎందుకంత చించుకునే పరిస్థితి వచ్చింది అని అంటే, ప్రభువు అన్నది ఏంటంటే, ఒకటి నీకు కొదువగా ఉన్నది, అన్నీ బాగా చేస్తున్నావు, భక్తి మంచి భక్తి చేస్తున్నావయ్యా, నీలాంటి భక్తిపరుడు నేను ఎక్కడ చూడట్లేదు, చాలా చక్కటి భక్తి చేస్తున్నావు, ఆజ్ఞలు పాటిస్తున్నావు, దశంభాగాలు ఇస్తూ ఉన్నావు, మందిరానికి వెళ్తూ ఉన్నావు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు. నీలాంటి యవనస్తులు ఈ కాలంలో ఇలాంటి భక్తి చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు? అన్నీ బాగా చేస్తున్నావు, కానీ ఈ ఒకటి నీలో కొదవగా ఉన్నది. ఈ రోజున మన జీవితంలో కూడా అన్నీ బాగుండొచ్చు, కానీ ఒకటే చాలా తంటాలు పెడుతుంది అన్నమాట. అంత పవర్ అని అంటే చూడండి, అందరికి టీ తాగి అలవాటు పొద్దున్న లేస్తే పాల ప్యాకెట్ తీసుకొచ్చి గిన్నెలు పోసి పొయ్యి మీద పెట్టి చిటికెడు టీ పౌడర్ వేసామంటే కలర్ మారిపోతుంది. పాలు ఏమో ఇన్ని ఉన్నాయి, నువ్వు వేసిన పౌడర్ ఏమో చిటికెడు ఉన్నది, చిటికెడికే కలర్ మారుతుందా? మారుతుంది. చిటికెడు చాలు కలర్ మారడానికి. లీటర్ నీళ్లు తీసుకున్నావు, ఒక్క చుక్క కలర్ వేసాము, రంగు మారుతుందా? ఒకటే చుక్క కదండి, ఒక చుక్కకు ఇంత అదైపోతుంది అంటే అయిపోతుంది. మన జీవితం కూడా అంతేనండి. ఇన్ని మంచి కార్యాలు చేస్తూ ఉన్నాను నేను. మా పాస్టర్ గారు వేకుజామున ప్రార్థన పెడుతున్నాడండి, ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్తూ ఉన్నాను, వెరీ గుడ్. వాక్యం వింటున్నాను, వెరీ గుడ్. పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆదివారం నేను పనులు మానుకొని నేను దేవుని మందిరానికి వెళ్తాను, వెరీ గుడ్. అన్నీ బాగున్నాయి. మరి ఏదో ఒక విషయంలో వెనుకబడుతున్నావు, ఇంకా ఏదో ఒక విషయంలో నువ్వు ఇంకా తడబడతానే ఉన్నావే. ఆ ఒక్కటిలోనే మనం సరి చేసుకోవాలి. ఆ చిన్నదే కదండి, చిన్న పొరపాట్లే కదండి, చిన్న పాపమే కదండి, ఆ చిన్నదే కదండి పరిస్థితి. దేవుడి విషయంలో, దేవుని దృష్టిలో అదే నీకు ఆటంకమేమో. యవనస్తుడు దాన్ని ఈజీగా తీసుకున్నాడు. అటుపోయి నాకేదో మార్గం చెప్తాడంటే ఈయనేమో నా ధనం మీద, నా డబ్బు మీద, నా ఆస్తి మీద కన్నేసాడంట. నాయన, నీ నిత్య జీవం వద్దు, ఏమొద్దు పా అని ఉన్నది వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. వెనక్కి విసుక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, నొచ్చుకొని బాధపడుచు వెళ్ళిపోతా ఉన్నాడు. అది కాకుండా నేను అడిగినట్టుగా ఏదైనా 4 ఎకరాలు రాసి ఏవయ్యా నీకు ఇస్తాను అని అంటే, నేను 4 ఎకరాలు లేదు సార్, 10 ఎకరాలు రాసిస్తా పటు అని ఇచ్చేటటువంటి వాడు. అంటే చూడండి, మంచి కార్యాలు ఎన్నైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ నేను నిత్య జీవం వెళ్ళాలి అని అంటే ఏ మంచి కార్యం చేయాలి? మంచి కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు తప్ప ప్రభు చెప్పినట్టు చేయడం తనకు చేత కావట్లేదు. ఆ ఒక్కటే తనను దేవుని సన్నిధికి చేరకుండా ఆపివేసింది. తర్వాత ప్రభు అంటాడు, ఇదిగో ఇలాంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు పరలోకం చేరుట అసాధ్యం. ఒంటే సూది బెజ్జములోనైనా దూరగలదు, కానీ ధనవంతుడు పరలోకం చేరుట అసాధ్యం అంటాడు క్రింద. ఇలాంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ధనవంతుడు పరలోకం చేరారా అంటే చేరుతారు. అబ్రహాం ధనవంతుడు కాదా? యోబు ధనవంతుడు కాదా? గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారండి బైబిల్లో. అయితే వాళ్ళు ధనాన్ని నమ్ముకోలేదు. ఆ ధనాన్ని వారికి ప్రసాదించిన దేవుని వాళ్ళు నమ్మారు, యెహోవాను వాళ్ళు నమ్మారు, యేసయ్యను వాళ్ళు నమ్మారు. ఈరోజున మనం ఇచ్చిన దేవుని పక్కన పెడతాము, వచ్చిన ధనాన్ని పట్టుకొని నాది 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 అని ఎల్లాడుతూ ఉంటాం. అందుకే
మనం కూడా కొన్నిసార్లు అన్నీ బాగా చేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకేమో చిన్న చిన్నవి, కానీ దేవుని దృష్టిలో అది పెద్ద సమస్యగా ఉంటున్నది. చిన్న అబద్ధమే కదండి, చిన్న మోసమే కదండి, చిన్న విషయమే కదండి. ఆ చిన్నది నిన్ను కలుషితం చేస్తుంది. ఆ చిన్న పొరపాటే నీ మంచి భక్తినంతా కలుషితం చేస్తుంది, నీ మంచి విశ్వాసాన్ని కలుషితం చేస్తుంది, నీ మంచి ప్రార్థన జీవితాన్ని కూడా అది కలుషితం చేసేస్తుంది. అందుకే మన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ బాగు చేసి ఏదో ఒక చోట మనం కూడా అంటాం కదా, అన్నీ బాగు చేశాడు, ఒక్క మిస్టేక్ ఒక్కటే, ఆ ఒక్కటి కానీ కరెక్ట్గా ఉండుంటే ఇప్పుడు యాన్నో ఉంటుండే. యాన్నో. మరి రోజున అలాంటి స్థితి ఉన్నదంటారా? మనం కూడా మన భక్తిలో కొన్ని వదిలిపెట్టి అస్సలైనవి నిజంగా వదిలిపెడితే మన భక్తి కూడా యాన్నో ఉంటుండే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులలాగా, దానియేలులాగా, పేతురులాగా మన భక్తి ఇన్నే పడుకుంటుంది, మన విశ్వాసం ఇన్నే పడుకుంటుంది, ముందుకెళ్ళట్లే. ఎందుకంటే ఆ ఒక్కటి, ఏదో ఒక్కటి, అది ధనమే కావచ్చు, దేని మీద నిన్న ఈ పాపభూయిష్టమైన లోకములో ఉన్నటువంటి మాలిన్యమే కావచ్చు, అబద్ధపు కోరులే కావచ్చు, అబద్ధపు జీవితాలే కావచ్చు, మోసపూరితమైన తలంపులే కావచ్చు, ఏదో ఒకటి ఏం చేస్తుందంటే నిన్ను వెనుకకు లాగుతుంది. అన్నీ బాగా చేస్తున్నారు. ప్రభు కూడా చెప్తాడు మన గురించి. ఏం ప్రభు, నేను మందిరానికి వస్తలేను. అయ్యో, నువ్వెందుకు వస్తలేవయ్యా? అందరికంటే ముందు వచ్చేది నువ్వెందుకు వస్తలేవు రా? అందరికంటే మైక్ పెట్టేదే నువ్వు, అరే తబలా కొట్టేదే నువ్వు, పాట పాడేదే నువ్వు పాడితేనే అందరు వస్తారు. అన్నీ బాగా చేస్తున్నావు, కానీ ఒకటి తేడా ఉన్నది నాయన నీలో. ఒక విషయంలో పడిపోతా ఉన్నావు నాయన. అన్నీ బాగా చేస్తున్నావు, అన్నీ వెరీ గుడ్. నిన్నెందుకు కాదంటాను? నువ్వు అన్ని విషయాల్లో బాగున్నావు, కానీ ఈ ఒక్కటి సరి చేసుకో. ఈ ఒక్కటి సరి చేసుకుంటే అప్పుడు నీవు నాతో, నేను నీతో కలిసి సహవాసం చేస్తాం అని ప్రభువు కూడా మన గురించి అనగలుగుతాడు, అంటాడేమో. మరి ఆ ఒక్కటి ఏంటి? ఆ ఒక్కటి మనం సరి చేసుకుంటే ఎన్నో మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అన్నిటికంటే మిన్నైనటువంటి పరలోక రాజ్యంలో స్థానము పొందుకుంటాం. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అందుకని ప్రేమణ దేవుని బిడ్డలారా, చెరివచ్చినటువంటి యవనస్తులారా, జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తుని ఒక్క విషయమే ఆపేసింది, వెనక్కి లాగేసింది, దేవుని రాజ్యం పొందుకోకుండా. ఈ రోజున ఏంటి నిన్ను ఆపుచున్న ఒక్క విషయం? మీ మనసులకు తెలుసు అన్నీ బాగున్నాయి, కానీ ఆ ఒక్క విషయంలో నేను పడిపోతున్నాను. ఆ ఒక్కటే నువ్వు సరి చేసుకున్నావంటే నీ జీవితాన్ని దేవుడు అందంగా మలచగలడు, చక్కగా తీర్చిదిద్దగలడు. ఈ లోకమునందు నిన్ను హెచ్చించి పరలోకములో కూడా నిన్ను గణపరచగలడు. కాబట్టి ఆ 1, 2 ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో వాటిని సరి చేసుకున్నట్లయితే నీ జీవితాన్ని యేసు ప్రభుల వారు ధన్యము చేసి, ఆ 1, 2 లోపాలను నువ్వు సరి చేసుకున్నట్లయితే తిరిగి నువ్వు కోల్పోయిన స్థితిని నీకు ప్రసాదించి నిన్ను ముందుకు నడిపించగలడు. అట్టి కృపచేత దేవుడు మిమ్మల్ని అందరినీ నింపి నడిపించును గాక. ఆమేన్.